అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. దేశానికి ఇద్దరు హీరోలు ఎవరో వాళ్ళు చెప్పురా. ఇంకెవరు మన పాన్ ఇండియా స్టార్లు బాహుబలి, ప్రభాస్, పుష్పరాజ్. నీ మట్టి బుర్రా, వాళ్ళు రియల్ హీరోలు. నేను అడిగేది రియల్ హీరోలని. అట్టాసేపు మరి దేశానికి ఇద్దరు హీరోలు, ఒకరు కిసాన్, రెండు జవాన్. అవును, ఒకరు కడుపు నింపితే ఇంకొకరు కంటికి రెప్పలెక్క కాపాడతారు. అందరికి అన్నం పెట్టే రైతన్నకు జయగొడితే సరిపోద్దా? వాళ్ళని కాపాడుకుంటేనే కదా మనకింత బువ్వ దొరికేది. ఆ ముచ్చటకే వస్తున్నా. మనము ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని వార్తలు చూపించినా వాళ్ళ కష్టాలు తీరుతాయారా? తీరినైరా బుజ్జి, మన కష్టం వృధా పోలేదు. మొన్న రైతు సూరబాబా చెప్పినమా? అవును, డ్రైనేజ్ లో వడ్లు కొట్టుకొని పోతే దోశలతో ఎత్తుకుంటా కంటికి పుట్టడేడ్చింది కదా. ఆ సూరమ్మ కళ్ళ నీళ్లు దుడిచింది సర్కారు. ఆరుగాలం చేసిన కష్టం నీళ్ల పాలైతే ఎట్లుంటది? ఆ కష్టం కన్నీళ్ల రూపంలో బయటకొస్తది. కంటికి రెప్పలెక్క కాపాడిన పంట కళ్ళ ముంగుల కొట్టుకపోతే ఆ కడుపు ఎంత తరుక్కోబోతది? ఆ బాధను అనుభవించినోళ్లకే కాదు, చూసినోళ్ల గుండెలు కూడా పిండేసింది. ఏమైందమ్మా? నాయనా పది డాక్టర్ల బట్టి కొట్టుకపోయినాయి నాయన. ఓ నేను ఎట్లా బతుకులు అయ్యా? ఓ నాయనా నేను చేస్తూ అయ్యా. ఓ ముంతా తుఫాన్ దెబ్బకు మార్కెట్ యార్డుల ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయినాయి. డ్రైనేజీ నీళ్లలా నానిపోయినాయని శోకం పెట్టి ఏడ్చిన సూరవ్వ కళ్ళ నీళ్లు కలెక్టర్ను సైతం కదిలించినాయి. సూరవ్వ పంట రాసుకొని తడిసిన పంటను కొని ఎమ్మటే అకౌంట్ల డబ్బులు కూడా జమ చేసిర్రు. ఆమెతో పాటుగా 108 మంది రైతుల తడిసిన పంటను కొన్నది ప్రభుత్వం. రోజులైతుందమ్మా చచ్చిపోయి 18 బాధ్యత వచ్చింది. 1 కిలో పెట్టుకోమని బట్టలన్నీ ఈ చెయ్యి ఆడితేనే మోచెయ్యి ఆడుతుంది అని అంటారు. అట్లనే రైతుల్ని మనం బతికించుకుంటేనే వాళ్ళు మనకు తిండి పెట్టి బతికిస్తారు. ఏ పనులు ఆలస్యమైనా ఏం కాదు గాని అన్నదాతలను ఆదుకున్నాడు మాత్రం ఆలస్యం చేయొద్దు కదా. సూరవ్వ బాధ తెలిసింది కాబట్టి ఆదుకున్నారు. కనబడని కన్నీళ్లు ఇంకెన్నున్నాయో జరాలను కూడా ఆదుకుంటే మంచిగా ఉండని కోరుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. కార్తీక మాసం ఇంకెన్ని రోజులుందిరా? అయ్యో, మొన్ననే కదా మొదలైంది. అయినా ఎందుకు అడుగుతున్నావు? నువ్వేమన్నా పూజలు చేసేది ఉన్నదా? అయ్యో, నువ్వే పెద్ద భక్తురాలు తీయి. కనీసం ఈ ఏడన్నా ఒక్క పొద్దు వట్టు పిల్ల అంటే ఈనవు నా మాట. అమ్మో, ఒక్క పొద్దా? 6 పూటలకు 1 పూట తక్కువ తిన్నా నాకు కళ్ళంతా తిరుగుతాయి. 6 పూటలు తిన్నా అంతే ఉంటున్నావు. ఆ దృష్టవంతురాలు నువ్వు మొత్తానికే ఉపాసం ఉన్నట్టు చెప్తున్నావు. సరే నా మ్యాటర్ ఎందుకు గాని రాజమండ్రిలో చూడు సంబరాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అబ్బో, చిన్న సన్న సంబరం కాదు కదా. గౌరీ శంకరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ లెక్కనే వేసిర్రు. తూర్పు గోదావరి ఊలపల్లిలా పెద్ద గౌరీదేవికి సారప్పయ్య పేరు భక్తులు. శివపార్వతుల లగ్గం చేసి అమ్మలగన్న అమ్మకు సార కూడా అప్పయ్యపిరన్నట్టు. చూసిర్రా ఎన్ని తీరుల తెచ్చిర్రో. మొత్తం 600 కిలోల స్వీట్లు బిందెలలో నింపుకొని భాజా భజంత్రీలు కోలాటాలతోటి బాణసంచ గాల్చుకుంటా అమ్మవారి గుడికి తరలొచ్చిర్రు. తీరొక్క స్వీట్లు చీరసారలు ఆ తల్లికి సమర్పించి మళ్ళా ఊరందరికి ప్రసాదం పంపిణీ చేస్తారన్నట్టు. ఈ కార్తీక మాసం ఏ ఊరు చూసినా కళ్యాణాలు, వ్రతాలు, పూజలతోటి కళకళలాడుతున్నాయి.
అవును బుజ్జి, ఓట్లప్పుడు లీడర్లు ఇంటికి వచ్చి ఓటేమని అడుగుతారు కదరా. ఓయమ్మ ఇల్లు కాదు, మనిషి మనిషికి గదవలు పట్టుకొని మరి బతులాడుతుంటారు. ఎక్కడ లేని వరుసలు కలుపుతారు, ఎన్నెల లేని ప్రేమలు వస్తారు. ఓటు కోసం కోటి విద్యలను ఊకనే అన్నరారా. మళ్ళెప్పుడన్నా ఏదైనా పని మీద పోని అపాయింట్మెంట్ కోసం అరగంట నిలబడితే అర నిమిషం మాట్లాడేందుకు కూడా వాళ్ళకి తీరది. మరి వాళ్ళను అంత బిజీ చేసింది మనమే గారా. మామూలు బిజీ కాదు చూడు, తుఫాను బాధితులను వలకరియలేని బిజీలున్నారు కొందరు నేతలు. వేరే వాళ్ళు అతను అన్నారు, అందరూ మా ఇంట్లోకి వచ్చేయండి వండండి అని ఆయన చెప్తే అక్కడికి మేము ఖాళీ చేసి వెళ్ళిపోయామమ్మా. శుభ్ర పడిపోయామ్మా, మాకు ఏదైనా మీరే లోన్ ఏదైనా ఇప్పిస్తే మేము కట్టుకుంటాము. ఓకే ఓకే చూద్దాం, మేము ట్రై చేద్దాము. సరేనా? ఓకే. అబ్బా, ఎమ్మెల్యే గారి గొప్ప మనసు చూసిండ్రా. వరద బాధితుల్ని వీడియో కాల్ చేసి పరామర్శిస్తుంది. సరిగా గానొస్తలేదానులా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మేడం డైరెక్ట్ పరామర్శకొస్తే కాళ్లకు మట్టి అంటుకుంటదని అనుకున్నదో చలి పెడుతుంది అనుకున్నదో మేడం వీడియో కాల్ చేసి పరామర్శించింది. కండ్ల నీళ్లు తుడిచి, సారీ ఫోన్లకెళ్ళి దూడరాదు కదా, మీ కళ్ళు మీరే తుడుచుకోండి అని చెప్పి ఆన్లైన్ లా నేనున్నా కదా అని భరోసానిచ్చింది. ఇక నమస్కారం చేసిన వాళ్లకు ఆశీర్వాదాలు కూడా ఇచ్చింది. సరే మేడం, అలాగే మన దగ్గర ఏదైనా వచ్చినా చేయండి అమ్మా. ఇది మన వార్డులో, ఈ వార్డు ప్రతి ఒక్కరికి ఈ 3 ఇల్లే మేడం తప్ప ఇంకేం లేవు మేడం. పాపం మీ అంతమంది వచ్చిన అంతకు ముందు తమ దగ్గరికి వచ్చాం మేడం. తీసుకుంటాం మేడం. అంటే ఆధార్, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, మనకి రేషన్ కార్డు అవన్నీ ఉంటాయి కదా, తీసుకుంటాం. అవన్నీ తీసుకొని ఉంటే వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళ పరిశీలన చేసి అప్పుడు చెప్పాలా? సరేనమ్మా, సరేనమ్మా. ధన్యవాదాలు. ఇక ఈ ముచ్చట తెలిసిన కొంతమంది ఓట్లేసి గెలిపించిన జనాల దగ్గరికి రావాలి గాని గా ఫోన్ చేసి పరామర్శిస్తా అది గిదేనా ఓటర్లకు ఇచ్చే మర్యాద అని మస్తు మాటలు అంటున్నారు. తోటి ఎమ్మెల్యేలు మంత్రులు గ్రౌండ్ లెవెల్ తిరుగుతుంటే మీరు కడుపుల సల్లగదలకుంటా కాళ్ళకు మట్టి అంటకుంటా భలే ఐడియా చేసిర్రంటే మేడం సార్ మేడం అంతే అని అంటున్నారు. పరిశీలన చేసి అప్పుడు చెప్పాలా? సరేనమ్మా, సరేనమ్మా. ధన్యవాదాలు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అంటారు గారా. అవును మరి, పిల్లగాడు ఎసొంటోడు వాళ్ళ తల్లిదండ్రులు ఎసొంటోళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. కానీ ఇప్పుడు అవేం చూస్తలేరు తెలుసా. ఎందుకు చూస్తలేరు? నీకు చెప్పే చూస్తారా ఎట్లా? అప్పుడంటే పెద్దలు చూసేటోళ్ళు సంబంధాలు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు చుట్టాలకు ఆ పని అప్ప చెప్తలేరు, వాళ్ళే చూసుకుంటున్నారు అని అంటావా? అంతే కదా మరి. కలిసి పని చేసే కాన్నో చదువుకునే జాగాల్లో మనసులు కలుపుకుంటున్నారు. ఆటెనక అవ్వయ్యకు చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటే లగ్గం, లేకపోతే లేచిపోయి చేసుకుంటున్నారు. అవును గాని ఇప్పుడు ఫ్రాన్స్ పాపకు తెలంగాణ పోరానికి లగ్గమైంది తెలుసా. మన దగ్గరనా ఫ్రాన్స్ లనా? మన దగ్గరనే. పిల్ల తెలంగాణ కట్టుబొట్టు సంప్రదాయాలను చూసి ఎట్లా మురిసిపోయిందో చూడు. కులాలు వేరు, మతాలు ప్రాంతాలు వేరు, అయినా మనుషులు కలిసినాయని ఒక్కటే వీళ్ళిద్దరు. మన కట్టుబొట్టులా పెళ్లి పిల్లను చూస్తుంటే మన తెలంగాణ బుజ్జి లెక్కనే ఉన్నది కదా. కానీ పిల్లది ఫ్రాన్స్ దేశం, పిల్లగాంది మన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా. వధువు పేరు ఇమెన్ బెన్, వరుణి పేరు చైతన్య. కలిసి పనిచేసే కాడ మనుషులు కలిసినాయట. ఇక ఇద్దరు అవ్వాయిలకి చెప్తే ఓకే అన్నారని చుట్టాలను బంధువులను పిలిచి భూదేవంతా అరుగు ఆకాశమంతా పందిరేసి చుట్టాలను దోస్తులను అందరినీ పిలిచి 3 ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. మంగళ స్నానాలు, ఒడిబియ్యం దంచుడు, పట్టుబట్టల సంస్కృతి, ముద్దుగా బుట్టబొమ్మ లెక్క ముస్తాబాయ్ పీటల మీద కూర్చొని పంతులు మంత్రాలు చదువుతుంటే జీలకర్ర బెల్లం పెట్టి తలవాల బియ్యం పోసుకునుడు, అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టుడు, ఇవన్నీ చూసి పిల్ల తల్లిదండ్రులు మస్తు ఖుషయ్యారు. మరి మన సాంప్రదాయాలు పద్ధతుల్ని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే అన్నట్టు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కొత్త ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.